జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరైనా సరే మనతో మర్యాదగా నడుచుకుంటే మర్యాదగా ఉంటాం, వాళ్ళతో స్నేహం చేస్తాం. మన దగ్గర తోక జాడిస్తే ఖచ్చితంగా తోక కాదు, బేసే కాడికి బేయాల్సిందే. అది వ్యక్తి అయినా లేదా దేశమైనా. ఇప్పుడు మన శత్రు దేశం అయినటువంటి టర్కీకు ఏదా మన భారత్ అదే పని చేస్తుంది. ఇక్కడ టర్కీ మనకు శత్రు దేశం ఎలా అయిందంటే, మనకిప్పుడు శత్రు దేశం అనగానే టపీమని చెప్పి గుర్తొచ్చేది ఏది? పాకిస్తాన్. మొన్న మనం ఒక పక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ పాకిస్తాన్ మీద దాడులు చేస్తూ ఉంటే టర్కీ వచ్చి ఈ పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది. మరి ఇప్పుడు మిత్రుడు యొక్క మిత్రుడు మనకు మిత్రుడైనప్పుడు శత్రువుకు వాడు మిత్రుడు మనకేమవుతాడు? అప్పుడు మన శత్రువే కదా అయ్యేది. ఏమంటారా? సరే, ఇకపోతే ఈ టర్కీ విషయానికి వస్తే ఇది ఒక ఇస్లామిక్ దేశం. ఈ టర్కీకు అధ్యక్షుడిగా తయ్యప్ ఎర్డోగాన్ పనిచేస్తూ ఉంటాడు. ఈ తయ్యప్ ఎర్డోగాను ఒక మతగజ్జితో రగిలిపెట్టేటువంటి ఒక పిచ్చి సన్నాసి అన్నమాట ఈడు. ఇక ఈ ఎర్డోగాన్కు ఇస్లామిక్ రాజ్యాలకన్నిటి కూడా చక్రవర్తి కావాలనే ఆశ ఒకటి కాలబడి ఉన్నది. ఎందుకంటే టర్కీ ఒకప్పుడు అతిపెద్ద సామ్రాజ్యంగా ఉంటా వచ్చిందనమాట. దానినే ఒట్టోమన్ సామ్రాజ్యం అని చెప్పి అంటారు. ఏంది? ఒట్టోమన్. అయితే మొదటి అలాగే రెండవ ప్రపంచ యుద్ధాల తర్వాత ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం 11 దేశాలుగా చీలిపోయింది. అందులో ప్రధాన భాగమే ఇప్పుడున్నటువంటి టర్కీ దేశం. ఇక ఈ టర్కీ అధ్యక్షుడైనటువంటి ఎర్డోగాను తమదే అసలైనటువంటి ముస్లిం దేశమని, తామే ముస్లిం సమాజానికి పెద్ద దిక్కని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. ముస్లింలు ఎవరైనా సరే తమనే అధిపతిగా చూడాలని చెప్పేసి ఈ ఎర్డోగాన్ భావిస్తూ ఉంటాడు అనమాట. నాకు తెలిసినంత వరకు చెప్పాలంటే ఒక మత పిచ్చితో కూడుకున్నటువంటి ఒక సైకో. అర్థమైందా? కానీ ఆల్రెడీ ఈ ఇస్లామిక్ ప్రపంచంలో పెద్దనలుగా సౌదీ అరేబియా, అదేవిధంగా యూఏఈ దేశాలు ఉంటా వస్తున్నాయి. అదే ఈ ఎర్డోగాన్కు అస్సలు మింగుడు పడ్డాలా. ఎందుకంటే నేను పెద్దోని కావాలా, నేను అంత పెద్దరాడి సినిమాలో మాదిరా రజనీకాంత్ మాదిరి నేను టవల్ తిరగేయాలని చెప్పి ఈడు అనుకుంటా ఉంటే వాళ్ళు అడ్డం వచ్చారనమాట. అందుకే తమ దేశాన్ని ఎలాగైనా సరే అణ్వాయుధ దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ ఎర్డోగాన్ పగటకళ్ళన్నీ కూడా కంటున్నాడు. కానీ అణ్వాయుధాలను తయారు చేసేంతటి సామర్థ్యం కానీ, ఆ టెక్నాలజీ కానీ, యురేనియం కానీ ఈ టర్కీకు లేవన్నమాట. కానీ పాకిస్తాన్ దగ్గర అయితే ఉన్నాయి. ఎందుకు? ఈ టర్కీకి మిత్రదేశమే కదా పాకిస్తాన్ కూడా ఈ న్యూక్లియర్ టెక్నాలజీను డచ్ ల్యాబొరేటరీ నుంచి దొంగతనం చేసింది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఈ అణుబాంబుల డిజైన్ను చైనా వచ్చి తయారు చేసి ఇచ్చింది. ఇక అందులో యురేనియం ప్లేట్ల టెక్నాలజీను మలేషియా పాకిస్తాన్కి అందించింది. చూడండి, ఈ విధంగా అదేదో సినిమాలో చెప్పినట్టు ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క సాయం చేస్తూ ఉంటే ఏదో అటు మూట కట్టుకున్నారు. ఈ విధంగా అందరూ సాయం చేయడంతో ఎలాగోలా మూలిగి ఈ పాకిస్తాను అణుబాంబులు తయారు చేసుకోగలిగింది. నిజానికి అవి డర్టీ బాంబులు. వాటి సామర్థ్యం కూడా చాలా అంటే చాలా తక్కువ. అంతేకాకుండా అవి పేల్తాయో కూడా లేదో తెలియదు అనమాట. ఎలాగైతేనేమియా మొత్తానికి ఈ పాకిస్తాను తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి నిరూపించుకునింది. కానీ టర్కీ దగ్గర ఆ టెక్నాలజీ లేదు, అదేవిధంగా ఈ అణుబాంబులు తయారు చేసేదానికి కావాల్సినటువంటి యురేనియం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలా అంటాలే. ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళ మిత్రదేశమైనటువంటి పాకిస్తాన్ సంకనాహాల. అర్థమవుతుందా? సరే, ఇప్పటికే పాకిస్తాను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అదేవిధంగా సైనిక పరంగా, అలాగే శాంతి భద్రతల విషయంలో కూడా పీకల్లోతు కష్టాల్లో ఉన్నది. మామూలు కష్టాలు కాదు. ఈ సమయంలో పాకిస్తాన్కు 4 కుక్క బిస్కెట్లు వేసి పాకిస్తాన్ నుంచి అణుబాంబులు సంపాదించాలని చెప్పేసి టర్కీ అయితే భావించింది. అర్థమవుతుందా? దానికి తోడు టర్కీకు ఆయాచిత వరంగా ఈ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కనపడింది. దీంతో ఇదే అవకాశం అని చెప్పి భావించినటువంటి టర్కీ పాకిస్తాన్కు పెద్ద సంఖ్యలో ఈ దిక్కుమాలినటువంటి డ్రోన్లన్నీ కూడా అందించింది. పాకిస్తాన్ను మన మీదకి ఎగదోసింది. మేము ఉన్నాం కానీ నీకేం ఇబ్బంది, మేము ఉన్నాం కదా వెనక, నాలాంటి బలమైన మిత్రుడిని పెట్టుకొని నువ్వు ఆలోచించడం ఎందుకు, కానీ నువ్వు చూసుకో తగులుకుందాం అని చెప్పి ఎగదోసింది. అంతేకాకుండా పాకిస్తాన్కు తమ వద్దనటువంటి శాటిలైట్ సమాచారాన్ని కూడా అందించింది. దీంతో ఒళ్ళు మండినటువంటి ప్రధాని మోడీ గారు ఇక రంగంలోకి దిగినారు. ఆయన ఒక్కసారి ఎంటర్ అయినాడంటే సినిమా మామూలుగా ఉండదు. ఆటోమేటిక్గా అంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? టర్కీకు 3 బద్ద శత్రు దేశాలు ఉన్నాయి. అవి వచ్చేసి గ్రీసు, ఆర్మేనియా, సైప్రస్ దేశాలు అనమాట. ఈ 3 దేశాలకు అదేవిధంగా ఈ టర్కీకు దశాబ్దాల నుంచి శత్రుత్వం అయితే ఉండాలి. అందుకే మన ప్రధాని మోడీ గారు ఈ 3 దేశాలకు అత్యంత అధునాతనమైనటువంటి స్వాతి వెపన్ లొకేటింగ్ రాడారు, అదేవిధంగా ద పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టము, అలాగే ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టము, అలాగే
యాంటీ డ్రోన్ అండ్ యాంటీ ట్యాంక్ సిస్టమ్స్, అలాగే అడ్వాన్స్డ్ టోవిడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్తో పాటు బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ కూడా అందించడానికి ఓకే చెప్పేశారు. కొడకలారా ఇంక తౌలు కూడా చూద్దాము, మా దగ్గర తోక జాడిచ్చారా, ఏది మీకు అతన్నట్టు. సరే, ఓకే చెప్పడమే కాదు, ఆ దేశాలలో కొంతవరకు ఈ డిఫెన్స్ టెక్నాలజీను అందించడానికి కూడా అంగీకరించారు. చూడండి, ఈ ఒప్పందాలు కూడా ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. అంతేకాకుండా గ్రీస్లో ఒక ఆయుధ తయారీ కేంద్రాన్ని కూడా భారత్ అయితే స్థాపించుండాలి. ఉంటుంది మనతో పెట్టుకుంటే అంతే. దెబ్బతో బెదిరిపోయినటువంటి ఈ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాను అమెరికా దగ్గరికి పరిగెత్తుకుంటా పోయినాడు. మామూలుగా కాదు, గోసుగుడి పేద కూడా తెలియడం వాడికి ఆ మాదిరిగా పోయినాడు. నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిసినటువంటి ఎర్డోగాను తమకు 5th జనరేషన్ యుద్ధ విమానాలైనటువంటి F-35 యుద్ధ విమానాలు కావాలని, వాటిని మనకు అమ్మమని, దానికోసం ఎంత డబ్బు అయినా కూడా అమెరికాకి ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడినాడు. ఇప్పుడు భారతదేశం తమ శత్రు దేశాలకు అన్ని రకాల ఆయుధాలను అందజేస్తుంది కాబట్టి మాకు కూడా తప్పనిసరిగా ఖచ్చితంగా ఈ F-35 యుద్ధ విమానాలను అందించాలని చెప్పేసి పోయి డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు పట్టుకున్నాడు గట్టిగా. కానీ ఇక్కడ ఒక తిరకాసు ఉన్నది. ఇంతకు ఆ తిరకాసు ఏందయ్యా అంటే, ఇదే ఎర్డోగాన్ 3 సంవత్సరాల ముందు మాట్లాడతా తమకు ఈ అమెరికాకు చెందినటువంటి F-35 యుద్ధ విమానాలు అవసరం లేదని, ఆల్రెడీ మా దగ్గర అత్యాధునికమైనటువంటి డ్రోన్లు ఉన్నాయి కాబట్టి మాకు ఈ అమెరికా యుద్ధ విమానాలతో అసలు పని లేదని చెప్పి మాట్లాడినాడు. కానీ ఇప్పుడు మన భారత దెబ్బకు, మన ప్రధాని మోడీ గారు కొట్టిన దెబ్బకు దెమ్మ తిరిగే ఏది ఆ బొమ్మ కనపడింది. ఇప్పుడు పోయి అదే అమెరికా కాళ్ళ దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటాడు. మమ్మల్ని కాపాడండి ఆ స్వామి, వాళ్ళు మమ్మల్ని దెబ్బేసేట్టుగా ఉన్నారు, మేము ఎత్తిపేటుగా ఉన్నాము, మా జెండా దిగజారిపేటుగా ఉన్నాం, అది గోసి దిగజారిపోయినట్టు అని చెప్పేసి పోయి ట్రంప్ కాళ్ళు పట్టుకున్నాడు. అది మోడీ గారి దెబ్బ అంటే తమాషా. ఆయన ఎవరితోనైనా కూడా స్నేహంగా ఉండాలని చెప్పి చూస్తాడు. ఎవరైనా తోక జాడిచ్చారో, తోక కాదు తల లేకుండా వేస్తాడు. అది ఆయన గొప్పదనం, స్పెషాలిటీ. నేను ఒకటే మాట చెప్తున్నా, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఉన్నాయి కదా, చాలా దేశాలు ఉన్నాయి. చాలా దేశాలకు సంబంధించి కొంతమంది నాయకుల పేరు కూడా చెప్పుకుంటూ ఉంటారు, వీళ్ళు పవర్ఫుల్, వాళ్ళు పవర్ఫుల్ అని చెప్పేసి. నా దృష్టిలో వచ్చేసి నరేంద్ర మోడీ గారిని మించిన నాయకుడు ప్రపంచంలోనే లేడు. ఆయన విశ్వనాయకుడు. అది అర్థమైందా? ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా వ్యాఖ్యలతో మీరు కనుక ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎంతమంది షేర్ చేస్తున్నారు? షేర్ చేస్తున్నారు ఎవరన్నా? అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.